రోజు పలమనేరులో మన హ్యాడ్ మామిడికాయల రైతుల గురించి ఒక మహానీయుడు తనయుడు వస్తున్నాడు. వస్తావా? ఎవరికైనా చెప్పమనండి. ఏ రోజు రాజశేఖర్ రెడ్డి ఆయన పెద్ద తనయుడు మాట్లాడుతా ప్రతి ఒక్కటి రైతులకు మంచి చేసే వ్యక్తే కానీ చెడ్డ శిక్షే వ్యక్తి కాదు. మేము ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టేసి రైతుల్ని ఇది మాదిరిగా ఏడా బార్గెట్స్ చూడండి, ఒకసారి చూపించండి. బార్గెట్స్ ఆ పక్క టోల్ గేట్ ఉండా అతను నిలిపేశాడు. ఆయన లోకేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడు, ఆయనకి ఏమి తెలియదు. అదేదో చెప్తారు చూడు, రెడ్ బుక్ అది జరుగుతూ ఉండేది. ఇప్పుడు స్వచ్ఛందంగా మా రైతుల గురించి మేము వచ్చినాం. నాదే 10 ఎకరాలు ఉందయ్యా, నాదే 10 ఎకరాలు ఉందయ్యా, రేట్ లేదు. ఎందుకు ఉన్నారు తెలిసిన? 4 రూపాయలు. అచ్చెన్నాయుడు గారు వచ్చారు. యాడికి వచ్చారు చెప్పా? చిత్తూరు కాదు, దామల చెరువు వచ్చి మాట్లాడి నేను ప్రతి ఒక్కటి నేను చేస్తాను, నేను ఉన్నాను చంద్రబాబుతో ఉన్నాను. ఏందయ్యా ఇది? ఈ రోజుకి కారణం అచ్చెన్నాయుడు ఏదో అది మినిస్టర్ ఏదో నాకు తెలీదు, ఆయన అదే ఉన్నాడు అనుకుంటా. అచ్చెన్నాయుడు గారు ఆయనే చెప్పినాడు మీకు గిట్టుబడతారు కట్టిపిస్తా. ఏం చేసినాడు అయ్యా ఈరోజు రైతులకు? నాది ఈరోజు దగ్గర 10 లక్షలు పోయిందయ్యా. ఎవరు చెప్తారా? వచ్చిన తర్వాతనే అవునయ్యా. చంద్రబాబు నాయుడు వస్తే ఏడైనా చంద్రబాబు నాయుడు దగాదోరు ఇంకేడ ఉండరయ్యా. దగాదోరు ఆయన ప్రతి ఒక్క మాట అబద్ధమే ఆయన మాట్లాడేది. ప్రతి ఆయన పుట్టుకతో కూడా అబద్ధమే. నువ్వు ఎవరినో కనుక్కో, చంద్రబాబు నాయుడు అనేది ఒక అబద్ధ వాళ్ళు కోరు. మంగళగిరి కదన్నా, నారావరపల్లి నేను చెప్తా. చంద్రబాబు నాయుడు పుట్టు పూర్వత నేను చెప్తా, సరేనా? ఆయన గురించి పుట్టు పూర్వతలు నేను చెప్తా. ఖర్జూరప్ప నాయుడు ఏమో ఇది కాదు, ఇదేమో కాదు. ఆయన ఇప్పుడు అన్న ఒకటన్నా మీడియా మిత్ర పరిచయాలకి నేను చెప్పేది ఒకటే, రైతుల గురించి ఆలోచించమని ఈ గవర్నమెంట్ 1 ఇయర్ అయింది. ఈ రోజుకి ఈ రోజు నుంచి సంవత్సరం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలు. రేపు ఎలక్షన్, జమిలీ ఎలక్షన్ వచ్చేస్తే ఎవరు వీడు ఏమి చేయలేడు, ఏమని చేయలేడు. వాస్తవం 27లో మోడీ తలుచుకున్నాడంటే ఈయన అబ్బా కొడుకుల పప్పు, ఇంకొక ఆయన ఉన్నాడు కూడా మన ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు ఏ పూటకొక మాట, అది పూటకొక మాట ఆయన మాట్లాడేది ఏంది? నేను ప్రశ్నించేదానికి వచ్చిన ప్రశ్నించేదానికి దేని ప్రశ్నిస్తాంలోయా? మేము 2.5 సంవత్సరం కరోనా, 2.5 సంవత్సరం పరిపాలించినాం. ఒకసారి తిరుపతి అభివృద్ధి చూడమను. తిరుపతి అభివృద్ధి అంటే తిరుపతి చూడుపో. 120 అడుగులు రోడ్లు వేయడం లేకపోతే నేను సమస్య ఇది దానికి చెప్పమని ఎవరన్నా. 120 అడుగుల రోడ్లు తిరుపతిలో డెవలప్మెంట్ జరిగింది. కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ చేసినాడంటే అంత మించి ఎవరు చేయలే. అభినయ్ రెడ్డి చేసినాడంటే 40 ఏళ్ళు ఇంకా 50 ఏళ్ళు తిరుపతి జరగదు, సరేనా?